యాహ్! మీరు లింక్డ్ఇన్ అకౌంట్ అయితే ఉంది గదా మీకు? ఉంది మేడం. లింక్డ్ఇన్ అకౌంట్ మీరు ప్రాపర్‌గా అన్నీ సెటప్ అయితే చేసుకోండి. మీకు ఓకే ఈ మేడం. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది త్రూఔట్ కెరియర్ మీకు యూజ్ అవుతది. అంటే మీరు ఇంతకుముందు ఏం చేశారు? ఏ కంపెనీలో చేశారు? ఎన్ని రోజులు చేశారు? మిమ్మల్ని ఆడిట్ చేయడానికి ఈ లింక్డ్ఇన్ అనేది యూజ్ చేస్తారు. నిన్నటిది ఇన్‌స్టాగ్రామ్‌ది యాడ్స్ మళ్ళీ రేపు తీసుకుంటాను క్లాస్ అది. ఇది రేపు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఈరోజు ఏంటంటే లింక్డ్ఇన్ స్టార్ట్ చేద్దాము. కంప్లీట్ ఫుల్ క్లాస్ ఉంటది కాబట్టి ఈ లింక్డ్ఇన్ మూవ్ అవుదాం. ఇక్కడ లింక్డ్ఇన్ అనేది ప్రొఫైల్ మీకు వెరిఫికేషన్‌కి, అలాగే మీ స్కిల్స్ గురించి ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఈ లింక్డ్ఇన్‌లో మీకు చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ త్రూ. మేడం. హలో అండి. ఆ! ఇది ఫేస్‌బుక్‌కి యాడ్ కోసమని చేశాను గదా! అది పబ్లిష్ జేయలేను. చేయకండి. ఒకసారి చూసినాక చేద్దాం. అదే అందుకోసమని. అదే చెప్పి ఇంకోటి నాది ఫేస్‌బుక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కి ఆ రోజు లింక్ ఇవ్వలేను. అంటే యాడ్ జేయలేను. ఆ! చేయండి పర్లేదు. చేయకపోయినా అదేం మ్యాండేటరీగా ఏం తీసుకోవట్లేదు ప్రెజెంట్ అయితే. అట్లా చేస్తే బెటర్. ఇంకా మనకి ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మళ్ళా మనం ఏమైనా సెట్ జేసుకోవచ్చా అని? చేయొచ్చు. హ్మ్. మీ దగ్గర ఉంటే చేద్దాం. నేను ఇన్‌స్టాగ్రామ్ ఈరోజే హ్మ్. ఇన్‌స్టాల్ చేశాను. ఉంటే చేద్దాము. అది ఒకసారి నేను చూస్తాను ఆ సెటప్ అంతా. కరెక్ట్‌గా ఉంటే స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. హ్మ్. మనకి లింక్డ్ఇన్ వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఏంటి అంటే ఒకటి జాబు. రెండోది ఫ్రీలాన్సింగ్ వర్క్. మూడోది మనము ఎవరి దగ్గర నుంచైనా రిఫరెన్స్ తీసుకోవచ్చు ఇక్కడి నుంచి. అంటే కొన్ని కంపెనీస్ రిఫరెన్స్ నంబర్స్ లేకపోతే మనకి ఆఫర్ ఇవ్వమనమాట. మనల్ని రిఫర్ చేస్తూ ఒక 2 ఎంప్లాయీస్ ఏదో ఒక కంపెనీలో నుంచి వర్క్ చేస్తున్నట్టు ఆ ఎంప్లాయీస్ సిగ్నేచర్, వాళ్ళ ఫోన్ నంబర్ కావాలి. అట్లా మనకి ఎవ్వరూ రిఫరెన్స్ లేకపోతే ఈ లింక్డ్ఇన్ నుంచి కూడా మనం రిఫరెన్స్ రిక్వెస్ట్ చేయొచ్చు. అట్లా మనకి చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్డ్ఇన్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న జస్ట్ ఈ ప్రొఫైల్ మనకిక్కడ మన పేజ్ ఉంటుందనమాట. ప్రొఫైల్ పేజీ. ఇదొచ్చేసి మన పర్సనల్. మనం ఎవరికైనా షేర్ చేయాలి అంటే ఇక్కడ లింక్ ఉంది గదా! ఈ లింక్ ద్వారా షేర్ చేస్తాం. లైక్ ఇదొక పోర్ట్‌ఫోలియో లాగైనా యూజ్ అవుతది. అంటే బిఫోర్ పోర్ట్‌ఫోలియో టాపిక్ ఈ లింక్డ్ఇన్నే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళనమాట. కంపెనీ మనం ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు సోషల్ మీడియా వెరిఫికేషన్ కోసం లింక్డ్ఇన్ తీసుకునేవాళ్ళు. ఈ లింక్‌ని మనం షేర్ చేయాలి. ఏ ఎవరడిగినా గూడా మీ ప్రొఫైల్ షేర్ చేయండి ఒకసారి అన్నప్పుడు ఇక్కడ లింక్ షేర్ చేయాలి. బట్ ఇక్కడొచ్చేసి మన పేరు మనం ఏది కావాలన్నా అట్లా డిజైన్ చేసుకుంటే మన వెబ్‌సైట్‌లో ఉంటది. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ ప్రాపర్‌గా ఒక బ్యానర్ మీ స్కిల్స్ తోటి ఒక బ్యానర్ డిజైన్ జేసుకోండి. క్యాన్వాలోకెళ్ళేసి లింక్డ్ఇన్ బ్యానర్ సైజ్ అంటే మీకు ఆ సైజు కనిపిస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు మీకు కావాల్సిన టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకొని, అక్కడ మీ స్కిల్స్ ఏంటి, మీ వర్క్ ఏంటి, మీరు ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఏం చేయగలరో మొత్తం ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి నేను మామూలుగా సర్వీసెస్ రిలేటెడ్ సర్వీసెస్ అది ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు పెట్టుకున్నది. అంటే ట్రైనింగ్ రిలేటెడ్ కూడా యాడ్ చేయాలి. కానీ యాడ్ చేయలేదప్పుడు. అప్పుడు ఫోకస్ అంతా ఎక్కువ సర్వీసెస్ మీద ఉంది కాబట్టి బెస్ట్ సర్వీసెస్ అని. ఇట్లా మీరు అవర్ స్కిల్స్ అని, మై స్కిల్స్ అని లేకపోతే ఐయామ్ ఎక్స్‌పర్ట్ అని చెప్పి మీకు నచ్చిన స్కిల్స్ అంటే మీరు ప్రాపర్‌గా వచ్చిన స్కిల్స్ అన్ని యాడ్ చేసి ఒక మంచి బ్యానర్ డిజైన్ చేసుకోండి. లుక్ అండ్ ఫీల్ బాగుండేలాగా. నెక్స్ట్ మనకి ఇక్కడొచ్చేసి ఇది ఆప్టిమైజ్ చేసుకోవాలనమాట. ఇది ఆప్టిమైజ్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్‌కి
మధ్యలో పైప్ సింబల్ అనేది మ్యాండేటరీ. ఇట్లా పెట్టి మనం సపరేటర్‌గా పెట్టేసి మనకు వచ్చిన స్కిల్స్ అన్నీ యాడ్ చేయాలి ఇక్కడ. ఇలా యాడ్ చేస్తే ఎవరైతే మన ప్రొఫైల్ చెక్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఓకే బెస్ట్ ప్రొఫైల్ అని. అంటే మనం అన్ని ప్రాపర్‌గా ఇవ్వలేదనుకోండి, ఒకవేళ మనకి స్కిల్ ఉన్నా కూడా ఇవ్వలేదనుకోండి, అది మనకి రాదన్నట్లే ఉంటది. ఇట్లా అన్ని స్కిల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కొంచెం గుడ్ ఇంప్రెషన్ వస్తదనమాట. ఓకే వీళ్ళకి చాలా స్కిల్స్ వచ్చు, వీళ్ళు చేయగలరు అనేది. అలానే మీ ఎడ్యుకేషను ఇవన్నీ కూడా ప్రాపర్‌గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్టులు ఉంటాయి కదా, డైలీ మనం పోస్ట్ చేసేవి. అది మన స్కిల్స్ మనం ఏం నేర్చుకున్నామో అన్నీ అప్ టు డేట్ ఇవ్వండి దాంట్లో. మనకు అప్ టు డేట్ ఉంటే ఓకే వీళ్ళకి స్కిల్ వచ్చు అనుకుంటారు. మనకి ఎవరైనా రిఫరెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓకే వీళ్ళకి స్కిల్ వచ్చు, వీళ్ళు కంటెంట్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనం రిఫరెన్స్ ఇవ్వచ్చు అని ఇస్తారనమాట. వాళ్ళ స్కిల్ లేకుండా వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వరు. అంటే మనకి ఎవరో తెలియని వాళ్ళు మనకి రిఫరెన్స్ ఇవ్వాలి అంటే మన స్కిల్ అనేది వాళ్ళకి తెలియాలన్నమాట. అట్లా మనము స్కిల్ అనేది డైలీ అంటే వీక్లీ కానీ డైలీ కానీ ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఏం నేర్చుకున్నాము, ఏం చేస్తున్నాము, కొత్త టాపిక్స్ ఏంటి ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇది మనకి డిజిటల్ మార్కెటింగ్ అన్నా కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బాగా యూజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. బట్ మనకేంటంటే అందరూ చెక్ చేయరు, అలానే అందరూ చెక్ చేయకుండా ఉండరు. మళ్ళీ అంతా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ ఉండదు, జస్ట్ ఫర్ మిర్రర్ అనమాట. మనల్ని చూపిస్తుంది అంతే, వీళ్ళకి స్కిల్స్ వచ్చు, దీని మీద వీళ్ళు వర్క్ చేశారు ఇయర్స్ నుంచి ఇయర్ దాకా. ఇట్లా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రెజ్యూమ్తో పాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ మనము ఈ ప్రొఫైల్ని మనం నార్మల్గా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ప్రొఫైల్ లాంగ్వేజ్ ఎక్కడ ఏ లాంగ్వేజ్లో కావాలి అంటే మనకి ఉంది, మనకు వచ్చిన లాంగ్వేజెస్ అన్నీ మనం యాడ్ చేస్తే అవి చూపిస్తుంది అన్నమాట. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అని. మీరు ఏదైనా లాంగ్వేజ్ మీకు వచ్చిన లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటే అందులో చూపిస్తుంది, మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని కావాల్సిన లాంగ్వేజ్. అండ్ అలాగే పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంది, ఇక్కడ ఈ యూఆర్ఎల్ని ఎడిట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్తో వచ్చేస్తుంది. నేను ఈ నేమ్ ఇచ్చాను కాబట్టి ఈ నేమ్తో వచ్చింది ప్రొఫైల్. ఇట్లా ఇస్తే ప్రాపర్గా మీ ప్రొఫైల్ అనేది నీట్గా ఉంటుంది. సాయి మ్యూట్లో పెట్టు, డిస్టర్బ్ అవుతుంది. హలో సాయి మ్యూట్లో పెట్టు, ఇక్కడ మ్యూట్ అవ్వట్లేదు. హలో సాయి, హలో సాయి, ఇక్కడ మనకి ప్రొఫైల్ యూఆర్ఎల్ అనేది మనం ప్రాపర్గా పెట్టుకోవచ్చు. అంటే 3 to 100 క్యారెక్టర్స్ వరకు లెటర్స్ యాడ్ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్ యూఆర్ఎల్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోవచ్చు, మన పేరుతో కానీ డెసిగ్నేషన్ తోటి కానీ. ఇట్లా ఇవంతా యాడ్ చేసుకున్నాక మన ప్రొఫైల్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఈ ప్రొఫైల్ స్కోర్ అనేది ప్రాపర్గా ఉంటేనే, మన ఆప్టిమైజేషన్ ప్రాపర్గా అయితేనే మన వెబ్కి ఇది అందరికీ చూపిస్తుంది అనమాట. మన ప్రొఫైల్ సజెషన్స్లోకి వెళ్తుంటుంది. అది ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే, ఆప్టిమైజేషన్ ఎలా, ఇది ప్రాపర్గా ఉందో లేదో తెలియాలి అంటే ఎట్లా అనేది మనం చూసుకోవాలి. అది చెప్తాను. ఫస్ట్ రిమైనింగ్ ఇవన్నీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి నెట్వర్క్ అనమాట. ఈ నెట్వర్క్ మనము బిల్డ్ చేసుకోవాలి.
ఇక్కడొచ్చేసి మనకి స్పామ్ ఉండదు. అదే ఫేస్‌బుక్‌లో ఎవరికి పడితే వాళ్ళకి రిక్వెస్ట్‌లు పెడితే ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్‌లు అది మనకి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. అక్కడేంటంటే అంత అన్‌ప్రొఫెషనల్స్ ఉంటారు. చాలా వరస్ట్‌గా ఉంటది కూడా. ఎవరు పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేసిన కాడ నుంచి డిస్టర్బెన్స్‌గా ఉంటది. బట్ ఈ లింక్డ్ఇన్ దగ్గరకొచ్చేసరికి కంపల్సరీగా అందరూ ప్రొఫెషనల్సే ఉంటారు. మాక్సిమం స్పామ్ అనేది చాలా తక్కువుంటది లింక్డ్ఇన్‌కొచ్చేసరికి. కానీ ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టా గాని ఎక్కువ స్క్రాప్ అండ్ స్పామ్ ఎక్కువుంటదనమాట. ఆ ప్రొఫైల్స్ కూడా డిగ్నిఫైడ్‌గా ఉండవు. ఎలా అంటే అలాగా వరస్ట్‌గా బిహేవియర్ గాని, వాళ్ళు కామెంట్స్ గాని చాలా చిరాకుగా అనిపిస్తది. బట్ లింక్డ్ఇన్ దగ్గరకొచ్చేసరికి చాలా ప్రొఫెషనల్‌గా ఉంటది. కాబట్టి మనం నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. మనకి తెలియకపోయినా గాని వాళ్ళ ప్రొఫైల్ జూసుకొని వాళ్ళతో మనకవసరం అనుకుంటే అలాంటి వాళ్ళని మనం బిల్డ్ జే అదే నెట్‌వర్క్‌లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎలాంటి ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి. మనం బిజినెస్ ఇస్తున్నాము. లైక్ ఏ బిజినెస్ ఇస్తున్నాము? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెసే ఇస్తున్నామనుకోండి. ఈ సర్వీసెస్ ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉంటదో వాళ్ళందరికీ మనం రిక్వెస్ట్‌లు పెట్టుకోవాలి. ఆ కంపెనీ ఓనర్స్‌కి. అలాగే మనం ఇంటీరియర్ డిజైన్ ఇస్తున్నామనుకో, ఇంటీరియర్ డిజైన్ ఎవరికి అవసరం ఉంటది? అంటే లైక్ కొంచెం హై సాలరీస్ వచ్చే ప్రొఫెషనల్స్ ఎక్కువగా హౌసెస్ తీసుకొని వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తాం. అలాగే ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్‌కి వాళ్ళ కస్టమర్స్, ఆళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొఫైల్స్‌ని సెర్చ్ చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి. కమింగ్ టు ద జాబ్‌కొచ్చేటప్పటికి మనకేంటంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్‌కి సీఈఓస్ కానీ, మేనేజర్స్ కానీ ఉన్నారో వాళ్ళకి మనము రిక్వెస్ట్ పెట్టాలి. ఇప్పుడు మనం ఒక సీఈఓకి గాని, మేనేజర్‌కి గాని, డైరెక్టర్‌కి గాని మెసేజ్ పెట్టాలంటే వాళ్ళంతా హై ప్రొఫెషనల్స్ కాబట్టి మనము ప్రొఫెషనల్‌గా మెసేజ్ అనేది షేర్ చేయాలి. బట్ మనం ఏ ప్రొఫైల్స్ కావాలనుకున్నాం, సీఈఓ ప్రొఫైల్స్ లైక్ మనం జాబ్ కోసం చూస్తున్నాం. ఒక వర్క్ కోసం చూస్తున్నాం. అప్పుడు సీఈఓ ప్రొఫైల్స్‌ని సీఈఓ అని టైప్ చేసాం ఇక్కడ. ఈ సీఈఓ అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చినాయి. లైక్ పీపుల్స్, జాబ్స్, గ్రూపు, పోస్ట్‌లు, కోర్సులు ఇట్లా అన్నీ వచ్చినాయన్నమాట. ఇప్పుడు మనకేంటి పీపుల్స్‌ని సెర్చ్ చేస్తాం. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంతమంది సీఈఓలున్నారనమాట. బట్ అందరికీ మనం రిక్వెస్ట్ పెట్టకూడదు కనిపించిన వాళ్ళందరికీ. బట్ వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని ఇది ఇది ఈ వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ప్రొఫైల్‌లో చెక్ చేసుకోవాలనమాట. సీఈఓ అని ఉన్నారు. ఈయనది ఏంటి? లైక్ వీళ్ళ కంపెనీ ఏంటి? కంపెనీ ఏమి ఇక్కడ వెబ్‌సైట్ యాడ్ చేయలేదు ఈయన. ఇక్కడ లింక్డ్ఇన్‌దే ఉంది గానీ, ఇక్కడేమి వెబ్‌సైట్ యాడ్ చేయలేదు. మనము వెబ్‌సైట్ యాడ్ చేస్తే, ఆ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటే అక్కడ మనకు అర్థమవుతది. ఓకే. ఈయన కాదని మళ్ళీ ఇది మనకి ఓకే. నాట్ సూటబుల్ అంటే లీవ్ ఇట్ అనమాట. ఇక్కడ వీళ్ళదికేంటంటే మనం ఇట్లా రిక్వెస్ట్ పెట్టిన తర్వాత, రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత, నేను కూడా వెబ్‌సైట్ ఇక్కడ కంపెనీ ఓనర్ నెట్‌వర్క్స్ ఈ 1 మినిట్. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా! జస్ట్ ఈ కంపెనీ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. దీంట్లో ఏమన్నా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్‌కి స్కోప్ ఉందా లేదా?
కొంచెం స్లో ఉంది నెట్. ఇది ఓపెన్ అవ్వలేదు. బట్ యాహ్! ఇక్కడొచ్చేసి సొల్యూషన్స్ మనకి సంబంధించినవి ఏం లేవు. కాకపోతే ఇది ఏజెన్సీ కాదు. బట్ వీళ్ళు బిజినెస్‌లు ఇవన్నీ గూడా ఓకే. దీనికి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం అవుతది. ఇలాంటి కంపెనీస్‌కి వీటికి. మనం వీళ్ళకి రిక్వెస్ట్ పెట్టొచ్చనమాట. ఇక్కడ రిక్వెస్ట్ పెట్టొచ్చు వీళ్ళకి. ఈ కంపెనీ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అంటే వీళ్ళు ఏజెన్సీ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఇస్తారు. బట్ ఏజెన్సీ కాదు. బట్ ఈ కంపెనీ కొంచెం బానే ఉంది కాబట్టి దీనికి డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం ఉంటది అని కూడా కరెక్ట్‌గా ఏం చెప్పలేం కాబట్టి జస్ట్ కనెక్ట్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్ నోటు, వితౌట్ నోటు 2 ఆప్షన్స్ ఉంటాయి. విత్ నోట్ యాడ్ చేస్తే మనకి అప్రూవల్ రేట్ అనేది ఎక్కువ ఉంటది. ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు. మనం విత్ నోట్ పంపిస్తే. వితౌట్ నోట్ ఇస్తే మళ్ళీ ఆళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ విత్ నోట్ ఇవ్వాలంటే పర్ డే ఓన్లీ 5 మెంబర్స్‌కి మాత్రమే నోట్ తోటి రిక్వెస్ట్ పంపిస్తాం. నోట్ రాసి దాంతోటి మనం రిక్వెస్ట్ పంపిస్తాం. మా ప్రొఫైల్‌ని యాక్సెప్ట్ చేయండి అని. మా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయండి. బట్ వితౌట్ నోట్ అంటే మనం ఏమి రిక్వెస్ట్ అనేది రాయము. డైరెక్ట్‌గా వెళ్ళిపోతుందనమాట రిక్వెస్ట్. ఫ్రెండ్ రిక్వెస్ట్, నెట్వర్క్ రిక్వెస్ట్. బట్ ఇక్కడేంటంటే ప్రొఫెషనల్‌గా ఉండాలి అంటే కంపల్సరీగా నోట్ తోటి పంపిస్తేనే బెటరు. దాంట్లో ఎక్కువ ఛాన్సెస్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన మీద పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకేదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మనము మాట్లాడడానికి గాని, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి గాని ఛాన్స్ ఉంటది. కాబట్టి మీరు ఇట్లా రాయండి. ఈ రిక్వెస్ట్ ఏంటంటే, మీ ప్రొఫైల్ చూసాము. ఇట్స్ ఎ గుడ్. ఇట్ విల్ లైక్ వెరీ ఇంప్రెసివ్. ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్ అని జెప్పి ఇట్లా ఒక రిక్వెస్ట్ లాగా పెట్టొచ్చు. ఇన్ కేస్ ఇది కష్టంగా ఉందనుకోండి, మీకు చాట్ జీపీటీ ఉంది గదా! యూజ్ చేసుకోండి. రైట్ ఎ నోట్ ఫర్ లింక్డ్ఇన్ రిక్వెస్ట్. ఇట్లా రాశారు గదా! హాయ్ అని వాళ్ళ నేమ్ యాడ్ చేయండి. కంపల్సరీ ఇది హాయ్ అని జెప్పి వీళ్ళ నేమ్ ఏదుంటదో అది రాయండి. అది రాసినాక ఐ కమ్ అక్రాస్ యువర్ ప్రొఫైల్. ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ బై యువర్ ఎక్స్‌పీరియన్స్ అని ఇండస్ట్రీ రోల్స్ అని యాడ్ చేసి ఐ లవ్ టు కాంటాక్ట్ అండ్ స్టే కనెక్టెడ్ యువర్ నెట్వర్క్. ఇంతవరకు మీరు పెట్టేసి మీ నేమ్ ఇచ్చేసి మీరు రిక్వెస్ట్ అనేది పెట్టాలి. బట్ ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి ఎంతవరకు సరిపోతాయో చూడాలి. ఇంక లేదు 200 వరకే యాక్సెప్ట్ చేస్తది. ఇంకా ఎక్కువైతే యాక్సెప్ట్ చేయదు. హాయ్. ఇక్కడొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ఇవి తీసేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే ఇంక సెట్ అవ్వదు. ఓన్లీ అప్ టు డేట్ అని చెప్పేసి ఇది తీసేసి ఇట్లా మనం కనెక్షన్ ఇచ్చేసి ఈ రిక్వెస్ట్‌ని సెండ్ చేసేస్తాం. జస్ట్ ఇట్లా సెండ్ చేస్తే ఇట్లా పర్ డేకి 5 మెంబర్స్‌కి మాత్రమే షేర్ చేయగలం. బట్ ఈ నెట్వర్క్ ద్వారా చాలా యూజ్ ఉంటది.
బిజినెస్ ఈళ్ళకేంటంటే మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనమాట. ఫస్ట్ ఇప్పుడు రిక్వెస్ట్‌లు పెడతాం గదా! వాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక పాజిటివ్ వేలో అది ప్రొఫెషనల్‌గానే ఉండాలి. పర్సనల్ డీటెయిల్స్ అసలు టచ్ చేయగూడదు. అది కొంచెం మళ్ళీ నెగెటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్ గురించి, వాళ్ళ వర్క్ ఏంటిది, వాళ్ళ జాబ్ ఎలా ఉంటది, అంటే లైక్ వాళ్ళ కంపెనీ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ మనం కొన్ని రోజులు స్టెప్ బై స్టెప్ వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ, మాట్లాడుతూ ఏదైనా ప్రొఫెషనల్‌గానే డిస్కస్ చేయాలి తప్ప పర్సనల్ డీటెయిల్స్ జోలికెళ్ళకూడదు. ఇంకా ప్రొఫెషనల్‌గా అలా కంటిన్యూ అవుతున్నప్పుడు, అట్లా కొన్ని రోజులైనాక వాళ్ళెలా మనకు రిప్లై ఇస్తున్నారు ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు చిన్నగా అప్పుడు మనం ప్రపోజల్స్ స్టార్ట్ చేయాలనమాట. మనకి బిజినెస్ ఓనర్ అనుకోండి, మాకు ఈ బిజినెస్ ఉందండి. మీకు రిక్వైర్మెంట్స్ ఉంటే మేము ఈ వర్క్ చేస్తాము. అంటే ఈ లోపల మనం ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి చిన్నగా. అప్పుడు మేము చేస్తాము అనుకుంటాం. అలాగే మనం ఒక ఎంప్లాయీగా ఎళ్ళాలి అనుకుంటే, సార్ నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి. నేను ఇట్లా జాబ్ కోసం చూస్తున్నాను. మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వచ్చు. లేదంటే మీకు తెలిసిన దగ్గరున్నా గూడా నన్ను రిఫర్ చేయండి. ఇట్లా వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ పెడితే ఆఫ్టర్ 1 మంత్ తర్వాత అట్లా మనం రిక్వెస్ట్ చేసామనుకోండి, వాళ్ళకొక పాజిటివ్ ఇంప్రెషన్ ఒస్తది. అప్పుడు మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అలాగే మనం ప్రొఫైల్ అంతా ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకొనుంటే, ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ టాప్‌లో కనిపిస్తది వాళ్ళకి. అప్పుడు మనల్ని పిక్ చేసుకొని వాళ్ళే మనకి కాల్ చేసి వర్క్ ఇయడానికి గూడా ఛాన్స్ ఉంటది. ఇట్లా మనకి లింక్డ్ఇన్ అనేది బాగా యూజ్ అవుతది. బట్ ఈ లింక్డ్ఇన్ మేనేజ్‌మెంట్ అనేది అదొక పెద్ద ఆహ్, ఆహ్, సబ్జెక్ట్ లాగనమాట. అంటే కంప్లీట్‌గా దీనికే చేయాల్సుంటది చాలా వరకు. ఎప్పుడు కొత్తగా కనెక్ట్ అయిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము, ఎప్పుడు మెసేజెస్ పెట్టడము, ఇట్లా ఇదంతా గూడా లింక్డ్ఇన్ మార్కెటింగ్‌లో ఇదొక పార్ట్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రెండ్స్‌ని లైక్ ఇక్కడ ఫ్రెండ్స్ అని అనంలే నెట్వర్క్. ఈ నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకున్నాం. అలాగే ఆహ్, మనం ఈ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని ఎలా గ్రో అవ్వచ్చో ఇక్కడ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం జాబ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. జాబ్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడేంటంటే డిజిటల్ మార్కెటింగ్ జస్ట్ టైప్ చేసాం డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఇయన్నీ గూడా ఇట్లా జాబ్స్‌కి రిలేటెడ్‌గా ఇక్కడ మనకు చూపిస్తున్నాయి ఆల్రెడీ. బట్ ఇక్కడేంటంటే ఇక్కడ జాబ్స్ క్లిక్ చేస్తే మనకి మోర్ జాబ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. ఇది మనం జస్ట్ ఏరియా వైస్‌గా సెలెక్ట్ చేసుకుంటే. హైదరాబాద్ ఏరియా కాకుండా రిమోట్ ఇక్కడ ఆప్షన్ లేదు. మామూలుగా ఇక్కడ రావాలి. కంపెనీ వైస్ వచ్చింది. ఇక్కడే టైప్ చేద్దాం డిజిటల్ మార్కెటింగ్. రిమోట్ రిమోట్. అట్లా ఏరియా వైస్ కావాలంటే ఏరియా వైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమోట్ జాబ్స్ ఇక్కడొచ్చేసి రిమోట్ వచ్చిందనమాట. ఇండియా రిమోట్ అనేసి. ఈ ఇక్కడ రిమోట్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూసుకోవచ్చు ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎగ్జిక్యూటివా? లేకపోతే ఏంటి అనేది మీరిక్కడ టైప్ చేయొచ్చు. అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్న్ ఇట్లాంటివి మీరు టైప్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీకిక్కడ రిజల్ట్ అనేది చూపిస్తది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అని ఉంది. జస్ట్ ఇంకొకటేంటంటే మీరు ఈజీ టు అప్లై అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈజీ టు అప్లై సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే అప్లై చేయొచ్చు. లేదనుకోండి కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళాలి. కొన్ని సైట్స్ సపోర్ట్ చేస్తాయి. కొన్ని సైట్స్ సపోర్ట్ చేయవు. కొన్ని సైట్స్‌కి చాలా టైం పడతది. మనం అవన్నీ ఫిల్ చేసేసరికి డీటెయిల్స్ అన్నీ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్ అనమాట. ఇది కొత్త టర్మ్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని. బట్ అయి వర్క్ అయితే సేమ్ లైక్ గూగుల్ యాడ్స్ చేయడమే. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ మేనేజరు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసి మనం ఈజీగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవాలనమాట. ఏమున్నాయి డీటెయిల్స్ అనేది, జాబ్ డిస్క్రిప్షన్ ఏముంది, సాలరీ ఎంతుంది, ఇయన్నీ ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఏమేమి స్కిల్స్ అడుగుతున్నారు, ఇవన్నీ గూడా ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ సమ్‌టైమ్స్ సాలరీ మెన్షన్ చేయరు. చేయకపోయినా గూడా మనకున్న స్కిల్స్‌ని ఇక్కడ ఉన్నాయో లేవో వెరిఫై చేసుకొని చేయొచ్చు.
ఇక్కడొచ్చేసి డైరెక్ట్‌గా మీట్ హైరింగ్ టీమ్ అంటే డైరెక్ట్‌గా మనం మెసేజ్ చేయొచ్చు. కానీ హ్మ్. ఇక్కడేంటంటే ఇది పెయిడ్ వెర్షన్‌కి సపోర్ట్ చేస్తది. లింక్డ్ఇన్ ఫ్రీ వెర్షన్ అండ్ పెయిడ్ వెర్షన్ 2 ఉన్నాయి. లింక్డ్ఇన్ పెయిడ్ వెర్షన్‌లో మనకి డైరెక్ట్‌గా ఈ రిక్రూటర్స్‌తో కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మరి ఫ్రీ వెర్షన్‌లో అయితే చాలా తక్కువుంటాయి. సమ్‌టైమ్స్ ఇది సపోర్ట్ చేయదు. కొన్ని ప్రొఫైల్స్‌కైతే సపోర్ట్ చేస్తది. ఇట్లా మనం రిక్వెస్ట్ పెట్టి ఇక్కడ మనం సబ్జెక్ట్ మనం దేనికోసం అప్లై చేస్తున్నామో మన డీటెయిల్స్ ఇయన్నీ యాడ్ చేసేసి వాళ్ళకి రిక్వెస్ట్ మెసేజ్ పెడతాం. మెసేజ్ పెడితే వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ ఇన్‌బాక్స్‌లోకెళ్తది. వాళ్ళు మన ప్రొఫైల్ చెక్ చేసుకొని మనకి ఓకే మన ప్రొఫైల్ వాళ్ళ జాబ్ రోల్స్‌కి సెట్ అయితే మనకి కాలొస్తదనమాట. అట్లా మీరు ఈజీ టు అప్లై చేసుకునే వాటిని చూసుకోండి. ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఈజీ టు అప్లై. ఇయన్నీ డీటెయిల్స్ చూసినాక జస్ట్ ఇంకొకటి ఎలా అంటే మనం అప్లై అని తీసుకున్నాం కదా! కంటిన్యూ టు అప్లై. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంటది. ఇక్కడ మీరు రెజ్యూమ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో అది అప్లోడ్ చేసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ ఉంటది. మనకి ఒకవేళ ఇంకా 2, 3 ఉన్నాయనుకోండి రెజ్యూమ్స్ అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ రెజ్యూమ్ కావాలంటే ఆ రెజ్యూమ్ షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చి మన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ 9 ఇయర్స్ దట్ అండ్ రివ్యూ. ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. సబ్మిట్ అవర్ అప్లికేషన్. అప్పుడు ఈ కంపెనీకి మన అప్లికేషన్ వెళ్ళిపోయిందనమాట. ఇది వచ్చేసి మొబైల్‌లో వెరిఫికేషన్ అడుగుతుంది. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మొబైల్‌లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఈ ఇక్కడ ఈ జాబ్‌కైతే మనం డైరెక్ట్‌గా అప్లై చేసాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్‌కి అప్లై చేయొచ్చు. మనకు సూటబుల్ ఉన్న జాబ్స్ అన్నిటికి. మనకి చాలా జాబ్స్ ఉంటాయి. ఏరియా వైడ్‌గా ఉంటే మనకు కావాల్సినన్ని జాబ్స్ ఇక్కడ అయితే దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు రీసెంట్‌గా పోస్ట్ అయిన జాబ్స్‌కి మాత్రమే అప్లై చేయాలి. ఇది 1 వీక్ ఎగో ఉంది. ఓకే. 4 వీక్స్ అంటే ఓకే. అంటే ఇంకా ఎక్కువగా 1 మంత్ దాటిపోయిన వాటికి అప్లై చేయకపోవడమే బెటరు. వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వరు. 1 మంత్ ఎగో, 2 మంత్స్ ఎగో అట్లాంటివి వద్దు. ఓన్లీ 15 డేస్ టు 20 డేస్ బిలో ఉన్నవి అప్లై చేసుకుంటే బెటర్ అన్నమాట. రీసెంట్‌వి అయితే ఇంకా బెస్ట్. ఇక్కడొచ్చేసి 29 మినిట్స్ ఎగో ఉంది. బట్ ఇది మనకి సెట్ అవుతదా లేదా అనేది చూసుకోవాలి. పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? ఇక్కడొచ్చేసి సాలరీ ఇచ్చారు. 25-45 అని. ఇక్కడ సీవీ వచ్చేసి డైరెక్ట్‌గా హెచ్ఆర్ టీమ్‌కే పెట్టమన్నారు. డైరెక్ట్‌గా అప్లై చేయడమే. ఇక్కడొచ్చేసి సాలరీని అంటే రిక్వైర్డ్ 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెర్ఫార్మెన్స్ మీద గూగుల్ మీద మనకు 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడిగేది. మాక్సిమం 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక 25,000 ఇస్తారు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అట్లా ఒక 45,000 వరకు ఇస్తారనమాట. ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని జాబ్స్‌కి అప్లై చేసుకోండి. ఇంకా ఇక్కడొచ్చేసి ఫాస్ట్ 1 మంత్, ఫాస్ట్ 1 వీక్, ఫాస్ట్ 24 అవర్స్ ఉంది. ఫాస్ట్ 1 వీక్ నుంచి పోస్ట్ చేసినయి కావాలంటే ఇక్కడ మనం చూసుకోవచ్చునమాట. ఇక్కడ చూడండి మామూలుగా 6 డేస్‌కి 2 అవర్స్ ఇట్లాంటివి మనం సెట్ చేసుకుంటే మనం ఈజీగా జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. హ్మ్.
ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ మనము జాబ్స్ చూసాము. పోస్టులు అంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న పోస్టులు ఎన్ని కనిపిస్తాయన్నమాట. లైక్ మన ప్రొఫైల్‌లో ఉన్న పోస్టులు ఇవన్నీ వస్తాయి. హ్మ్. ఇక్కడ ఎవరెవరు పోస్ట్ చేశారు, ఎవరెవరు పోస్టులు మన ప్రొఫైల్‌లో ఉన్నాయి మొత్తం వస్తాయి. నెక్స్ట్ సార్ట్ బై అంటే డేటు, టైము, పోస్టెడ్ డేటు, కరెంట్ కంటెంట్ టైపు ఇట్లా మనకి ఎలా కావాలంటే అట్లా ఆ కంటెంట్‌ని ఫిల్టర్ చేసుకోవడానికి యూజ్ అవుతదనమాట. మనకి ఫిల్టర్ అంటే మనం అనాలిసిస్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇట్లా ఫిల్టర్స్. ఇక్కడొచ్చేసి మనకి పోస్టులు చెక్ చేసాం. పీపుల్స్, సర్వీసెస్ మనం సర్వీస్ రిలేటెడ్‌గా టార్గెట్ చేస్తే ఇలా సర్వీసెస్ చూసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఇట్లనే. అలాగే మీరు ప్రొఫైల్‌ని మంచిగా నీట్‌గా ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకొక ఎక్స్‌టెన్షన్ ఉంది. దాన్నే కెరియర్ ఫ్లో అంటారు. అదే ఈ సి అనేది. ఈ కెరియర్ ఫ్లో ఈ ఎక్స్‌టెన్షన్ తోటి మనం ఓపెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్‌టెన్షన్ కనపడుతుంది కదా! సి ఇట్లా వస్తది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనకి స్కోర్ కనిపిస్తుంది. 79% ఉంది స్కోరు. హ్మ్. దీన్ని అంటే మామూలుగా మీ ప్రొఫైల్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంత ఉందనే తెలుస్తది. ఈ కెరియర్ ఫ్లో అనే ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవడం అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా! మన క్రోమ్‌లోకొస్తే ఎక్స్‌టెన్షన్స్‌లో అక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చి మనకి ప్రొఫైల్ ఫోటో అనమాట. మన ప్రొఫైల్ ఫోటో ఉంటే మనకి ఓకే. లేకపోతే ఇక్కడ ఎడిట్ చేసి మన ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయాలి. ఇక్కడి నుంచి ఎడిట్ అండ్ అప్డేట్ ఫోటో. ఇక్కడ మనం ఇంకొక ఫోటో అప్డేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఏమన్నా టైప్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇట్లనే ఫ్రేమ్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే ఎలాంటి ఫ్రేమ్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ప్రొఫైల్ ఫోటో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే బ్యానర్. బ్యానర్ ఓకే. బ్యానర్ యాడ్ చేస్తామా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. లేకపోతే ఒక బ్యానర్ రెడీ చేసుకొని బ్యానర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ హెడ్‌లైన్స్. ఇక్కడొచ్చేసి హెడ్‌లైన్స్. యాడ్ హెడ్‌లైన్స్ ఇన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. యూజ్ ద పైప్ క్యారెక్టర్. సెపరేట్ డిఫరెంట్ టైటిల్స్ అండ్ కీవర్డ్స్ అని ఇక్కడ ఇచ్చారు. మనం ఈ పైప్ సింబల్ తోటి మనము సెపరేట్ చేసుకోవాలి. అది డిఫరెంట్ టైటిల్స్‌ని, కీవర్డ్స్‌ని అన్నిటిని. ఇట్లా ఈ ఎక్కడ యాడ్ చేయాలంటే ఎడిట్ నౌ. ఎడిట్ అన్నప్పుడు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మన నేము ఆహ్, ఉంటుంది. ఇక్కడ మనకి హెడ్‌లైన్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలనమాట. ఇక్కడ మనం ఎడిట్ జేసుకోవాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ లిమిట్ అయిపోయింది కాబట్టి కొత్తగా యాడ్ చేయడానికి ఏమి రాదు. బట్ ఉన్న స్కిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ హెడ్‌లైన్ అయిపోయిన తర్వాత లొకేషన్. ఇంకా లొకేషన్ అనేది యాడ్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ చూపించట్లేదు.
ఏంటిది? ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ అడిగిన ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. అప్పుడు మనకి ఇది కూడా గ్రీన్ కలర్ వస్తుంది. అప్పుడు మనకు సక్సెస్ అయినట్టు. ఇప్పుడు కనెక్షన్స్ అనమాట. ఈ కనెక్షన్స్ వచ్చి ఆల్మోస్ట్ 500 కనెక్షన్స్ కావాలి. మనకు అంతమంది లేరు. 406 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇంకా రిమైనింగ్ 500 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇది కూడా ఓకే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అంటే ఇది సాల్వ్ అయిపోతుంది. అప్పుడు మన స్కోర్ ఇంకా పెరుగుతుంది అనమాట. స్కోర్ ఇప్పుడు అనేది మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ హలో చెప్పు హలో మన చెప్పు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ వెరిఫై అవ్వకపోతే వేరే వాళ్ళకి కనిపించదా మనం జాబ్స్ అప్లై చేసిన అంటే లాస్ట్ లింక్డ్ఇన్ అట్లా ఏముండదు. అయింది కదా. రిస్ట్రిక్టెడ్ అయింది మళ్ళీ యాక్టివ్ అయినాకైనా వెరిఫికేషన్ అనేది ఏమి ఉండదు. కాకపోతే వెరిఫై అయిన వాళ్ళకి ట్రస్ట్ ఉంటుంది. వెరిఫై కాని వాళ్ళని అందరూ కొంచెం ట్రస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అన్ని ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ నాది కూడా ఇట్లానే వెరిఫికేషన్ బ్యాచ్ లేదు నా దాంట్లో. అంటే ఇప్పుడు మీ దాంట్లో వెరిఫికేషన్ బ్యాచ్ కనిపిస్తుంది కదా. వెరిఫికేషన్ బ్యాడ్జ్ రావాలంటే ఫోన్లో ఆథెంటికేషన్ యాప్ వస్తుంది. ఆ ఆథెంటికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. ఇంకా అప్పుడు కూడా అవ్వలేదంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అది నార్మల్గా వదిలేయచ్చు. కానీ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనది ప్రొఫైల్ కనపడుతుంది. కనపడిన తర్వాత వెరిఫికేషన్ ఉందనుకోండి ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. వెరిఫికేషన్ లేదనుకో వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకుంటారు మన ప్రొఫైల్. ఇంకా నెక్స్ట్ అబౌట్ సెక్షన్లో మనం ఇక్కడ అబౌట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ స్కిల్స్, ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. ఇన్కేస్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆటో సజెషన్స్ ఇచ్చారు, మనం ఇట్లా ఇంకా ఇక్కడ ఉన్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట స్కిల్స్. ఇట్లా ఇది చూసుకుంటూ మనము ఇంకా ఇక్కడ వచ్చేసి మరి తెలుగుకు సంబంధించినవి అప్డేట్ చేయాలి. నెక్స్ట్ కన్నడకు సంబంధించినవి కూడా అప్డేట్ చేస్తే అప్పుడు మన ప్రొఫైల్ 3 లాంగ్వేజెస్లోనూ ఆప్టిమైజ్ అవుతుంది. మన ఎక్స్పీరియన్స్కి సంబంధించింది ఇక్కడ. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం ప్రాపర్గా ఇస్తే బెటర్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయడం, మన ఎక్స్పీరియన్స్ ఏంటి అంత అనేది అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఏమేమి యాడ్ చేయాలి, ఇంకా ఏమి యాడ్ చేయలేదు, ఏమి యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకొని ఇట్లా కంప్లీట్గా మీరు 1 by 1 ఎడ్యుకేషన్ స్కిల్స్. కానీ ఇది మొత్తం ఒక రోజులో అయితే అవ్వదు, మీకు అట్లీస్ట్ 1 వీక్ అన్నా తీసుకుంటుంది. ఎందుకంటే అన్ని సెట్ చేసినా కూడా మళ్ళీ సెట్ అవ్వదు. ఇట్లా రిపీట్గా చేస్తూ ఉంటుంది. అంటే ప్రతిరోజు కొన్ని యాడ్ చేసుకోవడం, మళ్ళీ ఏదైనా ఎర్రర్స్ చూపిస్తే ఆ ఎర్రర్స్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ అన్ని డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లాగే యూఆర్ఎల్, ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
ఇవి మన దగ్గర ఏదైనా లైసెన్స్డ్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేస్తాం, లేకపోతే లేదు. ఇట్లా కొన్ని మనకి వాలంటీర్గా చేసినవి కానీ ఇంకా ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతూ ఉన్నారు. అవన్నీ మన దగ్గర ఉంటే ఓకే, లేకపోతే లీవ్ ఇట్ అనమాట. దాన్ని ఇట్లా కంప్లీట్గా మనం లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అయితే చేస్తాము. ఈ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోండి. మీ ప్రొఫైల్ చెక్ చేసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేది. ఇంకా లేదనుకోండి, అన్ని స్టెప్ బై స్టెప్ యాడ్ చేయండి. అప్పుడు మీ ప్రొఫైల్కి మంచి మైలేజ్ వస్తుంది. అలానే దీంట్లో యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటేనే మనకి ఎక్కువ పీపుల్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వరకు మనది ఆప్టిమైజేషన్. ఈ ఆప్టిమైజేషన్ మీరు కంప్లీట్ చేయండి. ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, గెట్ మేనేజ్ ఎక్స్టెన్షన్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది మనకి కెరియర్ ఫ్లో అనేది. మనకి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి, లేకపోతే యాడ్ అని వస్తుంది. అప్పుడు మీరు యాడ్ చేసేసుకోండి మీ బ్రౌజర్కి. అక్కడ మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేయగానే ఇట్లా కంప్లీట్ చేసుకోండి ప్రొఫైల్ పిక్చర్ అయితే. ఇంకా రేపు రిమైనింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే లైక్ బిజినెస్ పేజెస్ అండ్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ అనేది రేపు చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ వరకు? హలో అరుంధతి గారు. ఏం లేవు మేడం. హలో, మీ వాయిస్ వినపడట్లేదండి. ఏం లేదు మేడం. ఓకే అండి. ఒకసారి అయితే ప్రొఫైల్ చేసుకోండి. మీది యాడ్ క్యాంపెయిన్ రేపు చూస్తానండి. ఓకే. రేపు కొంచెం ఎర్లీగా చూద్దాము. అయితే ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. ఒక 10 minutes మీది, అప్పుడు సెట్ చేద్దాము. ఓకే. ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం.